ఎజెండా ఏంటంటే మాది మత్స్యకారులది, మాకు 12 జిల్లాలు మాత్రమే, గతంలో ప్రెస్ మీట్లో కూడా మేము వివరించాము, 12 జిల్లాలకు మాత్రమే మాకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మిగతా 21 జిల్లాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా డబుల్ కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. ఆ డబుల్ కంటెంప్ట్ను కూడా కోఆపరేటివ్ వాళ్ళు దాని పక్కన పడేయడం జరిగింది. అదేవిధంగా 1050 ప్రాథమిక సొసైటీలకు కూడా ఎన్నికలు జరగాలి, అవి కూడా పక్కన పెట్టేసారు. అధికారులు కోర్టు ఆదేశాల మేరకు 3 నెలల్లో ఎన్నికలు జరపాలని చెప్పేసి అప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ఓటర్ లిస్ట్ తయారు చేసి పంపాలని చెప్పేసి కూడా రోజు చెప్పడం జరిగింది. అధికారులు దాన్ని కూడా పక్కదోవ పట్టించరు. ఈ చైర్మన్లు వస్తే మాకు అడ్డుగా ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది, అందరు ఆఫీసర్లు కాదు, కొంతమంది అధికారులు దాన్ని పక్కదోవ పట్టించరు. కాబట్టి ఇలా 21 జిల్లాల ఎలక్షన్లు ఆగిపోయినాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జూన్ జూలైలో పడే వర్షాలు ఇప్పుడు ఏప్రిల్ మేలోనే వర్షాలు స్టార్ట్ కావడం జరిగింది. జూరాల ప్రాజెక్టు 18 సంవత్సరాల తర్వాత ఈ జూన్ మాసంలోనే అలుగెళ్ళడం జరిగిందండి. దానికి కూడా సీడు ప్రభుత్వం జూన్ జూలైలో ఇచ్చేది కాకుండా మొదలై ఇచ్చి ఉంటే సీడు 150 గ్రాములు కూడా పెరుగుతుందని చెప్పేసి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. బడ్జెట్ గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా కూడా మొన్న జూన్ జూలైలో ఇచ్చే చేప పిల్లలు సెప్టెంబర్ లో ఇచ్చారు, అది కూడా బడ్జెట్ తగ్గించి ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా అన్న ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టు మేమైతే డిమాండ్ చేస్తున్నాము, ఎవరైతే మత్స్యకారులు ప్లస్ ముదిరాజుల ఓట్లతోటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దీని మీద మాకు న్యాయం జరగకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇన్ టైంలో ఇస్తే రైతులకు 70,000 కోట్లు ఇచ్చినాము, 20,000 కోట్లు ఇచ్చినాము, మేము కూడా రైతులమే కదా, మరి మాకు కూడా చేప ఇస్తే కూడా బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. లేకుంటే మేము మత్స్యశాఖ ముట్టడి చేస్తాము, సెక్రటరీ ముట్టడి చేస్తాము.